ఈరోజు మనం కొంపల్లిలో ఉన్న ఒక 3 బిహెచ్కే ఇంటీరియర్ డిజైన్ ఎగ్జిక్యూషన్కి రావడం జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మనము ఇది వచ్చేసి గహన్ ఆర్చిడ్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఏ బ్లాక్లో ఉందండి. ఏ బ్లాక్లో మనం 4th ఫ్లోర్లో 3 బిహెచ్కే ఫ్లాట్ ఇంటీరియర్ సైట్ ఎగ్జిక్యూషన్కి రావడం జరిగిందనమాట. ఎస్పెషల్ ఈ ఫ్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే 1422 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి 3 బిహెచ్కే ఫ్లాట్ అండి. ఇందులో మనము సైట్ ఎగ్జిక్యూషన్కి నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజ్ గారు అండ్ ఆల్సో మన ఆర్బీ ఇంటీరియర్ ట్రైనీ వైష్ణవి కూడా ఈ సైట్ ఎగ్జిక్యూషన్లో పాల్గొనడం జరిగిందన్నమాట. మాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్లో ఇంకొక డైరెక్టర్ అయిన వంశీ కూడా ఈ సైట్ ఎగ్జిక్యూషన్లో పాల్గొనడం జరిగింది. అలాంగ్ విత్ క్లయింట్స్ అండ్ వర్కర్స్ ముందు ఈ సైట్ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనము లివింగ్ రూమ్లో ఉన్నాం. సో టోటల్ ప్రాజెక్ట్ సైట్ ఎగ్జిక్యూషన్ నాగరాజ్ గారు చేతుల మీద జరిగింది కాబట్టి సో నాగరాజ్ గారిని అడుగుదాం, మనం ఇక్కడ ఎలాంటి వర్క్స్ చేస్తున్నాం సార్, మనం ఎలా రీచ్ అయ్యారు, ఎలా అగ్రిమెంట్ అయింది, ఏంటైంది అనేది మొత్తం డీటెయిల్స్ అనేది వీడియో చివరికి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టేట్ నా పేరు రవితేజ అని ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాగరాజు చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ వచ్చేసి మనకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మన ప్రమోషన్ చూసి మన ఆఫీస్ రావడం జరిగింది. మన డైరెక్టర్ వంశీ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది ఇంటీరియర్స్ గురించి. అండ్ డిస్కస్ చేసిన తర్వాత మన కాన్వర్సేషన్ నచ్చి అండ్ ప్రీవియస్ వీడియోస్ రివ్యూస్ నచ్చి క్లయింట్ మనకి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ స్టేజ్ స్టార్ట్ అయిపోయింది, అగ్రిమెంట్ చేసుకున్నాం, డిజైన్ అయిపోయింది, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ ఫస్ట్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి రిక్వైర్మెంట్ క్లయింట్స్ వచ్చేసి ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్. అండ్ ఫాల్ సీలింగ్ వచ్చేసి మనము ప్లెయిన్ సీలింగ్ చేసామన్నమాట. టోటల్ ఫ్లాట్ మొత్తం ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ వుడ్ వర్క్ అనమాట. ఈ లివింగ్ రూమ్ లో వచ్చేసి మొత్తం కూడా ప్లెయిన్ సీలింగ్ ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే టీవీ యూనిట్ ఉందన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అవ్వగానే మన డిజైన్స్ అక్కడ ఉన్నాయి, మనం ఆల్రెడీ 3Ds అనేది అక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ వస్తుంది ఎగ్జాక్ట్ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఈ వాల్ కి వచ్చేసి డిజిటల్ ప్రింట్ రాబోతుంది అనమాట. మనం జనరల్ గా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇలాగా, బట్ సేమ్ అదే థీమ్ లో ఇక్కడ డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట ఈ వాల్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కంటిన్యూగా మనకి ఇలా ప్యానలింగ్ రన్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ బీమ్ గ్యాప్ ఏదైతే ఉందో ప్యానలింగ్ రన్ అవుతుంది. ఎందుకంటే ఇది లైటింగ్స్ వస్తాయి కదా, అప్పుడు ఈ డిజైన్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది అనమాట మొత్తం అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంట్రీలో ఆర్చ్ ప్యానలింగ్ ఉంది. అండ్ ఈ వాల్ ఎంట్రీ ఉంటుంది కదా, ఇక్కడ కూడా పీవీసీ బిల్డింగ్స్ పెట్టి మనం హైలైట్ చేయబోతున్నాం. సో ఈ మొత్తం లివింగ్ ఏరియా మనం మంచిగా డెకర్ ఐటమ్స్, వాల్ పేపర్స్, టీవీ యూనిట్ అండ్ ప్యానలింగ్ అన్ని కలిపి చేస్తాం. సో మీకు నేను 3Ds లో చూపిస్తాను మనకి ఎలాంటి డిజైన్ వస్తుంది అనేది మీకు చూడొచ్చు. మనం ఎందుకు 3D వాల్ మీద స్టిక్ చేస్తామంటే వర్కింగ్ కండిషన్ లో కానీ సైట్ ఎగ్జిక్యూషన్ లో క్లయింట్స్ కానీ వర్కర్స్ కానీ ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఇంకా ఏదైనా చేంజెస్ ఉంటే 2D డ్రాయింగ్స్ లో కానీ మనము వాల్ పైన డ్రాయింగ్స్ వేస్తూ ఇంకా డీటెయిల్ గా మనకి డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనము 3D ప్రింట్స్ అనేది వాల్ మీద అటాచ్ చేసుకుంటూ డ్రాయింగ్స్ అనేది వాల్ మీద చేసుకుంటూ మనము క్లయింట్స్ కి అర్థమయ్యేలాగా, వర్కర్స్ కి అర్థమయ్యేలాగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాడే ప్లైవుడ్ వచ్చేసి ఇక్కడ సెంచరీ సైనిక్ 710-303 BWP అన్నమాట. విత్ 10 years వారంటీ వస్తుంది. ఆల్రెడీ క్లయింట్స్ ఇవి టోటల్ స్కాన్ చేసుకోవడం జరిగింది, వారంటీ కూడా జనరేట్ చేయడం జరిగింది. క్లయింట్స్ ఆల్రెడీ సెంచరీ ప్రామిస్ యాప్ లో స్కాన్ చేసుకున్నారు, జెన్యూనా కాదని చెప్పేసి చెక్ క్లిక్ చేస్తాను చూడండి. క్లయింట్ ఏ విధంగా స్కాన్ చేసుకున్నారు, వారంటీ ఎలా జనరేట్ అయింది అనేది కూడా నేను బ్యాక్గ్రౌండ్ లో మీకు క్లిప్స్ చేస్తాను. సో మన వాళ్ళు కూడా టోటల్ అన్ని స్కాన్ చేయడం జరిగింది అనమాట. మనం కూడా డైరెక్ట్ క్లయింట్ కి ఈ వారంటీ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో మనము ఈ ప్లైవుడ్ లో ఎలాంటి థిక్నెస్ ప్లైవుడ్స్ మనం క్యాబినెట్ మేకింగ్ లో వాడతాం? బ్యాక్ ఆఫ్ ద వాల్ వచ్చేసి 9 mm వాడతాం. వార్డ్రోబ్స్ కి కానీ మిగతా అంతా కూడా 2 side లామినేట్ వేస్తాము. 2 side లామినేట్ వేస్తాము. అండ్ హైట్ లో ఉండేది ప్రతిది కూడా 12 mm వాడతాం. హైట్ లో ఉండేది బేసిక్ అయితే 9 mm సరిపోతుంది. అండ్ దాంతో పాటు నెక్స్ట్ మేజర్ గా మనం వాడేది వచ్చేసి 19 mm ప్లైవుడ్. 19 mm ప్లైవుడ్ వాడతాం. సో వార్డ్రోబ్ డోర్స్ కి ఏం వాడతాం? బ్లాక్ బోర్డ్స్ వాడుతున్నాం. బ్లాక్ బోర్డ్ షెడర్స్ సెంచరీ బ్రాండ్ వి బ్లాక్ బోర్డ్ షెడర్స్. మొత్తం ఇక్కడ ప్లై ఏదైతే ఉందో అదంతా సెంచరీ. ఎందుకు సెంచరీ మొత్తం ప్లైవుడ్ వాడతామంటే వేరే ప్లైవుడ్ యాడ్ చేస్తే దీనికి వారంటీ ఇవ్వరు. ఓన్లీ సెంచరీ అంటే సెంచరీ మాత్రమే వాడాలి. మిగతా ప్లైవుడ్ ఏదైనా బ్రాండ్ వాడితే దానికి వీళ్ళు వారంటీ అనేది క్లెయిమ్ చేయరు. అందుకే టోటల్ గా మనము సెంచరీ బ్రాండే వాడతాం. ఏ బ్రాండ్ వాడినా కానీ మొత్తం టోటల్ ఒకటే బ్రాండ్. కొంతమంది అలా కాదు, మిక్సింగ్ వాడతారు ప్రైస్ తగ్గుతుందని, బట్ వారంటీ క్లెయిమ్ అవ్వదు వాళ్ళకి. సో మనము బ్లాక్ బోర్డ్స్ షట్టర్స్ కు వార్డ్రోబ్ షట్టర్స్ కానీ టాల్ యూనిట్స్ కానీ వాడతాం కదా, దేని గురించి బ్లాక్ బోర్డ్స్? వై నాట్ ప్లైవుడ్? బెండింగ్ ఇష్యూ రాకుండా ఉండడానికి. ప్లైవుడ్ అనుకోండి మనం 4 feet వరకు పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. బట్ 7 feet హైట్ పెట్టాలంటే మనకి బ్లాక్ బోర్డ్స్ కంపల్సరీ ఉండాల్సిందే. వీటితో పోలిస్తే లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ దాంతో పాటు హింజెస్, స్క్రూ కెపాసిటీ కానీ ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లాక్ బోర్డ్ దీంతో పోలిస్తే. అందుకే లాంగ్ షట్టర్స్ కి మనం బ్లాక్ బోర్డ్స్ వాడతాము, బెండింగ్ ఇష్యూస్ ఉండవు. సో అదండి, చూసారా అండి, మీ డౌట్స్ ఏదైతే మీ మనసులో ఉన్న డౌట్స్ అన్ని నా రూపంలో నేను మన నాగరాజు గారిని అడగడం జరుగుతుందన్నమాట.
సో దానివల్ల ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ మీకు ఈ వీడియో చూస్తూనే తెలిసిపోతున్న ఉద్దేశంతోనే మనకి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అవుతున్న ఉద్దేశంతోనే మేము సైట్ ఎగ్జిక్యూషన్ వీడియో ఇంత లెంతీ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ అనమాట. ఇది డైనింగ్ ప్లేస్. డైనింగ్ లో వచ్చేసి క్రాకరీ ఉంది ఇక్కడ. ఈ వాల్ కోసం ఈ వాల్ కి క్రాకరీ ఉంది. డిజైన్ ఇక్కడ ఉంది చూసుకోవచ్చు మనము. ఈ విధంగా మనము కింద కౌంటర్ మధ్యలో డిజైన్ అండ్ విత్ లాఫ్ట్ ఇవ్వబోతున్నాం ఇక్కడ. ఈ డిజైన్ అనేది మనం ఇక్కడ ఇవ్వబోతున్నాం. సో క్రాకరీ వస్తుందంటే డైనింగ్ ఏరియాలో క్రాకరీ వస్తుంది, మంచిగా మనకి డైనింగ్ టేబుల్ కూడా వస్తుంది అనమాట. నైస్. ఈ ఏరియా చూడండి, ఏరియాలో మనం ఒక క్రాకరీ ఇస్తున్నాం మీకు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆర్చ్ ప్యానలింగ్ చేయబోతున్నాం. ఇక్కడ ఆర్చ్ ప్యానలింగ్ చేయబోతున్నాం. ఆర్చ్ ప్యానలింగ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనం ఎంట్రీ ఆర్చ్ ప్యానలింగ్ చేయబోతున్నాం. సో రెండు ఎంట్రీస్ ఆర్చ్ ప్యానలింగ్ చేసి ఇక్కడ చూడొచ్చు డిజైన్స్ ఉన్నాయి కదా, ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. ఫోటో ఫ్రేమ్స్ ఇలా పెడుతున్నాం. సో క్యాన్వాస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెడుతున్నాం ఫోటో ఫ్రేమ్స్ అనేది. కిచెన్ కంటే ముందు ఇక్కడ మన ఫ్రెష్ డోర్ ఉంది కదా, మన ఏమన్నా ఫాల్ సీలింగ్. యాక్చువల్గా ఏంటంటే ప్లెయిన్ సీలింగ్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ సీలింగ్ నుంచి కట్టెన్ వస్తుంది అనమాట కింది వరకు కూడా. అందుకే ఇక్కడ 2 ట్రాక్ రన్ అవడానికి మనకి 8 ఇంచెస్ కంపల్సరీ కావాలి. 8 ఇంచ్ స్పేసెస్. ఒకటేమో థిక్ కట్టెన్ అండ్ ఇంకోటి వచ్చేసి మన ట్రాన్స్పరెంట్ కట్టెన్. ఆ కట్టెన్ రన్ అవడానికి 2 ట్రాక్ అనేది మస్ట్ అండ్ షూట్. అందుకే దీన్ని 8 ఇంచ్ అనేది మనం. సో ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ ప్లేన్ ఎందుకు చేస్తున్నాం? బికాస్ ప్లెయిన్ అంటే క్లయింట్స్ కి యాక్చువల్ గా డిజైన్స్ అనేది ఇష్టం లేదు, ఎప్పు దింపడాలు ఇవన్నీ ఇష్టం లేదు. ఇప్పుడు ట్రెండీ కాబట్టి మొత్తం ప్లెయిన్ తీసుకుంటే ఇల్లు కూడా కొద్దిగా స్పేషియస్ గా అనిపిస్తుంది. దీనికి ఉన్న ప్లస్ పాయింట్ అదే. అందుకే ప్లెయిన్ సీలింగ్ ని చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చి కిచెన్ అనమాట. ఎంట్రన్స్ ఇది ఎంట్రీలో ఆర్చ్ ప్యానలింగ్ అవుతుంది. ఇది కిచెన్ ఎల్ షేప్ లో వస్తుంది అనమాట. కిచెన్ చాలా చిన్నది, అందు గురించి మనం ఇక్కడ ఎక్కువ రిక్వైర్మెంట్ పెట్టలేదు. ఓన్లీ ఎల్ షేప్ లో వస్తుంది. కౌంటర్ ఉంటుంది. ఓన్లీ కింద పార్ట్ వరకే మనం వర్క్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ ఏమైనా చేస్తున్నాం? బ్యాక్ సైడ్ ఏం లేదు, ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది ఇక్కడ. జస్ట్ ఎల్ షేప్ లోనే ఓవర్ హెడ్, ఎల్ షేప్ లోనే లాఫ్ట్. ఈ కార్నర్ కి ఫ్రిడ్జ్ వస్తుంది. సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది. సో స్పేషియస్ ఉండాలని. ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 3D లో చూపిస్తాను చూడొచ్చు. కిచెన్ 3D ఎలా ఉంది. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అయ్యే ప్లేస్ లోనే ఈ రైట్ సైడ్ లో పూజా మందిర్ ఉంది అనమాట. ఇక్కడ సపరేట్ స్పేస్ వచ్చింది. దీన్ని మనం బాక్స్ కన్వర్ట్ చేసి ఈ విధంగా డిజైన్ చేయబోతున్నాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ అనేది మనం డిజైన్స్ ఇలా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ వచ్చేసి ప్లెయిన్ సీలింగ్ ఇస్తున్నాం విత్ ప్రొఫైల్ లైటింగ్. సో ఇక్కడ ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ వస్తుంది. ఈ వాల్ మొత్తం ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ వస్తుంది. స్వింగ్ వార్డ్రోబ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇస్తున్నాం అనమాట. బెడ్ మొత్తం కూడా డ్రెస్సింగ్ యూనిట్ కి ఇలా ఆనుకొని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మంచి స్పేస్ ఉంటుంది. స్వింగ్ డోర్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసి చూపించడం జరిగింది క్లయింట్ కి కూడా. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనము మొత్తం కూడా స్వింగ్ డోర్స్ ప్లాన్ చేసినాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ప్రొఫైల్ లైట్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో స్వింగ్ వార్డ్రోబ్స్ వస్తున్నాయి. అందులో 3 పార్టీషన్స్ వస్తున్నాయి. స్వింగ్ వార్డ్రోబ్ లో ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లో సీలింగ్ ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ కి మనము వార్డ్రోబ్ కమ్ స్టడీ యూనిట్ చేయబోతున్నాం. ఇది స్టడీ యూనిట్ వస్తుంది అనమాట. డిజైన్ చూడొచ్చు ఇక్కడ. వర్క్ స్పేస్ అనమాట. ఇది డిజైన్ అనమాట. ఇదంతా కూడా ఇది కూడా స్వింగ్ వార్డ్రోబ్ వస్తుంది. స్వింగ్ వార్డ్రోబ్ వస్తుంది. సో డిజైన్ పరంగా మనము సిటౌట్ కూడా వర్క్ స్పేస్ ఇచ్చాం అక్కడ. సో చూసుకోవచ్చు. మీకు 3D లో నేను చూపిస్తాను. ఇక్కడ వార్డ్రోబ్ కాకుండా స్వింగ్ వార్డ్రోబ్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నాం మనం ఇందులో? అంతే, స్టడీ యూనిట్ కమ్ వార్డ్రోబ్. సీలింగ్ ప్లెయిన్ సీలింగ్ చేస్తున్నాం. ప్రొఫైల్ లైట్ ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం ప్లెయిన్ సీలింగ్ ఇస్తున్నాం. ప్లెయిన్ సీలింగ్ తో పాటు మనం వార్డ్రోబ్ వేయడం జరుగుతుంది. ఇది డిజైన్ వార్డ్రోబ్ పెట్టిస్తున్నాం మనం. ఇటువైపు ఈ వాల్ కి ఇస్తున్నాం. 2 వార్డ్రోబ్స్ వస్తున్నాయి. దీంట్లో 2 పార్టిషన్స్ వస్తున్నాయి. సీలింగ్ వర్క్ కూడా డిజైన్ అనేది రన్ అవుతుంది అనమాట మనకి. సో ఏదైతే మన 2 కలర్ లామినేట్స్ ఎగ్జాక్ట్ 2 కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం మనం. టిల్ సీలింగ్ వరకు వార్డ్రోబ్ వెళ్తుంది అనమాట. విత్ ప్లెయిన్ సీలింగ్ అండ్ ప్రొఫైల్ లైట్స్. అండ్ దీంట్లో మాత్రం ఓన్లీ వార్డ్రోబ్ రిక్వైర్మెంట్, మిగతాది ఏం లేదు. అది కూడా స్వింగ్ వార్డ్రోబ్ ఇక్కడ ఈ వార్డ్రోబ్ లో కొన్ని చేంజెస్ జరిగినాయి కదా. ఏం చేంజెస్ అంటే ఈ మధ్యలో యాక్చువల్ ఏమవుతుందంటే డోర్స్ వచ్చేసి లాంగ్ ఉన్నాయి. 2 ఫీట్ డోర్స్ ఉన్నాయి. యాక్చువల్ 2 ఫీట్ డోర్స్ తీసుకుంటే ఈ డిజైన్ అనేది అంత నీట్ గా రాదు. అందుకే మిడిల్ పార్ట్ లో ఏం చేస్తున్నాం అంటే ఒక డోర్ ఎక్స్ట్రా యాడ్ చేసేసి మనం ప్రొఫైల్ షటర్ ఇస్తున్నాం. సో ఆ చేంజెస్ కూడా మీకు చూపిస్తాను నేను. దానికి డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది. 3D లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యానిటీ. ఇక్కడ వ్యానిటీ వస్తుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ సంబంధించిన యూనిట్ ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షూ ర్యాక్ అండ్ మెయిన్ డోర్ ఎలివేషన్. ఇది మెయిన్ డోర్ ఎలివేషన్ డిజైన్. సో ఎక్కడ వస్తుంది? బయట వస్తుంది. ఇది మెయిన్ డోర్ ఎలివేషన్. ఆ లెవెల్ వరకు కూడా మనకి లెడ్జ్ వస్తుంది అనమాట విత్ లైటింగ్స్. ఇదంతా కూడా ప్యానలింగ్ అవుతుంది. షూరాక్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. మనకి దీనికి అడ్డు ఉండదు, వాకబుల్ స్పేస్ ఏమి అడ్డు ఉండదు. ఇది టోటల్ డిజైన్ అనమాట ఈ ఫ్లాట్ సంబంధించింది. సో చూసారు కదండి మనం ఈ సైట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసాం అనేది. సో క్లయింట్స్ కూడా మనతో పాటే ఈ ఎగ్జిక్యూషన్ లో పాల్గొనడం జరిగింది అనమాట. సో క్లయింట్ కూడా QR
కోడ్ని స్కాన్ చేసుకొని ప్లైవుడ్ది అండ్ ఆల్సో జెన్యూనిటీ చెక్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. సో నాగరాజు, ఇందులో మనం వాడుతున్న హార్డ్వేర్ ఏ కంపెనీ? హార్డ్వేర్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ లీక్ హార్డ్వేర్ వాడుతున్నాము. ఫాల్ సీలింగ్ ఎలాంటి మెటీరియల్? ఫాల్ సీలింగ్ వచ్చేసి జిప్రాక్ బోర్డు, సెయింట్ గోబిన్ కంపెనీ విత్ ఫినోలెక్స్ వైరింగ్ అండ్ ఏషియన్ పెయింట్స్. సో ప్రతిదీ ఇక్కడ మనం బ్రాండెడే వాడడం జరుగుతుంది అనమాట. సో మీరు చూసారు కదా ఈ సైట్ ఎగ్జిక్యూషన్ మనం ఎంత జెన్యూన్ గా ట్రాన్స్పరెన్సీగా క్లయింట్ ముందు అండ్ వర్కర్ ముందు ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసామనేది. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. మేము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే 3D కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మరెందుకు ఆలస్యం, ఆర్బీ ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని లాక్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ముందుగా ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మనం డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇలా అప్లోడ్ చేయగానే ఇలా వీడియో మీకు రావడం జరుగుతుంది నోటిఫికేషన్లో. సో మీరు కూడా హ్యాపీగా ఏదైనా ఇల్లు కట్టుకోను లేకపోతే ఇల్లు కొనుక్కొని ఉంటే మీకు కూడా ఒక క్లియర్ ఐడియా అనేది రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ్ ఆర్ఎని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజ్ గారు అండ్ ఆల్సో అనదర్ డైరెక్టర్ వంశీ తేజ అండ్ ఆల్సో మన ట్రైనీ వైష్ణవితో ఈరోజు ఫ్రమ్ కొంపల్లి గహన్ ఆర్చిడ్ అపార్ట్మెంట్ సైనింగ్ ఆఫ్.